అది రోలు రోకలి అంతవరకు చెప్పుకున్నామండి నిన్న. అయితే నాలుగవది పొయ్యి అన్నమాట. అంటే మనకి కడుపు నిండాలంటే, మనకి శరీరానికి శక్తి రావాలంటే, మనం భోజనం చేయాలండి రోజు. చేయకపోతే నీరసం వస్తుందనమాట. అలాగా బియ్యమున్నాయి, అలాగే కూరలున్నాయి. అవి తినలేం కదా మనం. అవి వండుకోవాలి. వండుకోవాలి అంటే మనకి పొయ్యి కావాలి. ఆ పొయ్యి అనేది నాలుగో వేదం అని చెప్పిందనమాట. పొయ్యి అంటే అగ్నిదేవుడు. మనకి ఆకలి వేయాలన్నా, జఠరాగ్ని పుట్టాలన్నా, ఆ అగ్ని పనిచేస్తే కానీ మనకి ఆకలేయదు, తిన్నది జీర్ణం అవ్వదు. అలాగే మనం వండుకోవాలన్నా కానీ పొయ్యి కావాలి. ఆ పొయ్యి మీద వండుకొని ఎన్ని తిన్నా సరే, ఇంకా భోజనం చేయలేదండి అంటాం. ఎందుకంటే ఎన్ని టిఫిన్‌లు తిన్నా, స్నాక్స్ తిన్నా, భోజనం చేయందే మనకి కడుపు నిండదనమాట. అలాగా నాలుగో వేదం పొయ్యి. అమ్మ ఎవ్వరొచ్చినా సరే ముందు భోజనం చేసి రండి, తర్వాత మాట్లాడదాం అని ఫస్ట్ భోజనానికనేది పెద్ద పీట వేసిందనమాట ఆవిడ. ఆకలితో ఉన్న వాళ్ళకి మనము ధ్యానం చెప్పామనుకోండి, వాళ్ళకి ఏం వింటారు? ఏం ఎక్కుతుంది? కడుపు నిండా ముందు భోజనం పెట్టిన తర్వాత అప్పుడు మనం ఏం చెప్పినా వింటారనమాట. అలాగే పత్రిజీకి కూడా అన్నదానం అంటే ఎంతో ప్రీతి. మరి ఆయనే ఎళ్లి కడతాల్లో గాని ఎక్కడైనా స్వయంగా వడ్డిస్తారు. కొంతమంది ఇళ్లల్లో అయితే ఆయనే ఎళ్లి వంట చేసి కూడా అందరికి పెట్టేవారు. ఆయన కూడా మన భోజనానికి ఎంతో పెద్ద పీట వేశారనమాట. అన్నం. అన్నం అనేది శరీరానికి ఆకలి తీరుస్తుందనమాట. అలా అందుకని పొయ్యి నాలుగవ వేదం. మరి ఏది చేసినా, యజ్ఞాలు చేసినా, హోమాలు చేసినా, ఏది చేసినా అగ్నిహోత్రమే కదా! మన ఆకలి తీరాలన్నా పొయ్యి కావాలి, అగ్ని కావాలి. అలాగే ఐదవ వేదం. ఐదవ వేదం చాట అని చెప్పిందండి. మనము చాటతో చెరుక్కుంటూ ఉంటాం పదార్థాలు. ఆహ్, వస్తువులు ఏదైనా. అప్పుడు మనకు ఆ చెత్త అనేది అంతా ముందుకు వెళ్ళిపోతుంది. బయటికెళ్ళిపోతుంది. మంచి అనేది వెనకాల ఉంటుంది. అలాగే మనం చాటలాగా జీవించాలి. ఎప్పుడు చెడు ఆలోచనలు, చెడు భావనలు మనలోకి వచ్చినా సరే, మన చాటతో చెరిగేయాలి. అవన్నీ బయటికి పంపించేసి, మంచి మాత్రం మనలో ఉంచుకోవాలనమాట. అది ఐదవది చాట అని జెప్పింది. మనం ఎప్పుడు కూడా అలా చెడు ఎప్పటికప్పుడు పంపించుకుంటూ ఉండాలి. కానీ జల్లెడలాగా ఉండకూడదు. చాటలాగా ఉండాలి. ఆ జల్లెడ అనేది మనం జల్లించే కొద్దీ మంచి అనేది వెళ్ళిపోతుంది. బయటికెళ్ళిపోతుంది. చెడు చెత్త అనేది జల్లెడలో మిగులుతుంది. కదండీ! అందుకని జల్లెడలాగా ఉండకూడదు. మంచిని మనలోనే ఉంచుకోవాలి. చెడు ఏదైనా ఉందంటే దాన్ని బయటికి పంపించేయాలి ఎప్పటికప్పుడు. అందుకని ఈ 4 వేదాలు పండితులకి, పామరులకి అందరికీ అర్థమయ్యే తీరుగా అమ్మ చెప్పడం జరిగిందండి. మరి ఎంత అద్భుతం అండి. ఎవరికీ అర్థం కాదు అది. మరి ఆహ్, మరలా ఒక్కసారి చెప్పుకుందాం. మనసులో ఎప్పుడైతే కుళ్ళుందో, ఆ కుళ్ళుని కూరలు కోసి పుచ్చిపోయినవన్నీ ఎలా తీసి పడేస్తామో, అలాగా తీసి పడేసి, మనలో కుళ్ళనేది లేకుండా స్వచ్ఛంగా మన మనసును ఉంచుకోవాలి. ఆ తర్వాత రెండవది, మన ఇంట్లో చెత్తయితే ఎలా అయితే ఊడ్చేస్తామో, అలాగే మన మనసులో చెత్త ఆలోచనలు, భావాలు అవన్నీ కూడా మనం తీసేయాలి. మూడవది రోకలి. మన జీవితంలో మనం కూడా బియ్యపు గింజలు ఎలా అయితే నలగబడతాయో, అలాగే మనం కూడా నలగబడాలి. మన జీవితంలో నలగబడటం అంటే మనకొచ్చే బాధలు, కష్టాలు, అనారోగ్యాలు ఇవన్నీ. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, అప్పుడు ఇవన్నీ పోతాయండి. చిన్నగా మొత్తం పోతాయన్నమాట. అందుకని మనకి సాధన అనేది ఎప్పుడైతే చేస్తామో, ఈ ఆలోచన వచ్చిందా నాకు, వద్దు తీసేయాలి అని చెప్పి వెంటనే తీసేస్తాం. మూఢనమ్మకాలు ఇవన్నీ భావాలు, చెడు భావాలు ఇవన్నీ మనకి పోతూ ఉంటాయన్నమాట. అలాగే నాలుగవది ప్రతి గింజ ఎలా అయితే నలగబడుతుందో, అలాగా మన జీవితంలో వస్తూ ఉంటాయి. అవే పోతూ ఉంటాయి. వచ్చేది పోవడానికే అని మనం గనక గమనించుకుంటే, అవి మనకొచ్చే సమస్యలు గాని ఏవైనా ఏమీ చేయవండి. అవి ఎలా వస్తాయో అలాగే పోతాయి. అలాగే నాలుగవది పొయ్యి. మనకి వంట చేసుకొని తినాలి అంటే పొయ్యి అనేది కావాలన్నమాట. అందువలన
గృహప్రవేశాలు అయితే చూడండి, పూర్వకాలం పాలు పొంగిచ్చేవాళ్ళు కావాలని అగ్నిలోకి. కాతే ఇప్పుడు గ్యాస్ పొయ్యిల మీద పొంగిచ్చినా అవి కింద పోతాయి గానీ అగ్నిలోకి పోవన్నమాట. అలా చేసేవాళ్ళు. కావాలని పొంగిచ్చేవాళ్ళన్నమాట. అలాగా ఐదవది చాట. మనం ఎప్పుడు కూడా చాటలాగా చెత్తని చెరిగేస్తూ ఉండాలన్నమాట. అలా ఈ 5 చెప్పిందండి అమ్మ. అందరికీ అర్థమయ్యే తీరుగా. అయితే మనకి శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదండీ! ఇది అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. అయితే చీమ కుట్టిందంటే శివుడాజ్ఞ ఉంది అని అంటారు. అలాగే ఏమి జరిగినా అవి మనకి జరగాల్సి ఉన్నాయి కాబట్టే మనకి జరిగినాయన్నమాట. ఆ పైనంతా నిర్ణయించబడి ఉన్నదే ఇక్కడ జరుగుతుంది. అది నిన్న చెప్పుకున్నాం కదా! అయితే దీని గురించి ఒక చిన్నది చెప్పుకుందాము. ఏంటంటే ఒక రైతు ఉంటాడండి. అతను ఒక మామిడి టెంకని భూమిలో నాటాడు. నాటిన తర్వాత అది చిన్నగా కొంచెం నీళ్లు పోస్తాడు నాటినప్పుడు. ఆ తర్వాత అది చిన్నగా మొలకొచ్చి, మొక్కొచ్చి పెద్ద చెట్టవుతుంది గదా! మామిడి చెట్టు. మనం ఒకటే పెట్టాం కదా అని అది ఒకటే రాదు. ఎన్నో ఫలాలొస్తాయన్నమాట. ఫలాలు. వాటిని మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటాం అన్నమాట. పచ్చివి పచ్చడి చేసుకుంటాము. ఆవకాయలవి పట్టుకుంటాము. పండిన తర్వాత చక్కగా తీపి వాటి రుచి మారిపోతుందన్నమాట. ఆ తీపిగా ఉంటాయి. అవి గూడా ఇష్టంగా అందరూ తింటారు. అయితే అతను ఈ చెట్టు పెరగడానికి ఆహ్, విత్తనం పెట్టింది అతనే. చెట్టు పెరగడానికి కారణం మాత్రం నీరు పోస్తాడు రోజు. అంతే కదండీ! నీరు పోస్తే కదా చెట్టు పెరుగుతుంది. అదే నీళ్లు పోయడం మానేసామనుకోండి ఆ చెట్టు ఎండిపోతుంది. అలాగే మనం కూడా ఆహారం తీసుకోకపోతే మనం కూడా వీక్ అయిపోతాం అన్నమాట. అలాగా పెడతాడు. చక్కగా ఫలాలొస్తాయి. ఆ చెట్టు పెరగడానికి కారణము నీరు. నీరు అన్నమాట. అలాగే ఇంకొకతనుంటాడు. అతనేం చేస్తాడంటే ఒక విష బీజాన్ని నాటుతాడు భూమిలో. విష బీజం నాటినప్పుడు ఆ చెట్టే నీళ్లు పోస్తాడు దానికి కూడా. పోసినప్పుడు ఆ విష బీజాలు అవే వస్తాయి కదా! విష ఫలాలే వస్తాయి. వచ్చినప్పుడు అతనేం చేస్తాడు? ఆహ్, నాకు ఈ విష ఫలాలు రావడానికి నువ్వే కారణం అని నీటిని నిందిస్తాడు. నీ వల్లే పెరిగింది. కానీ పెట్టిందే అతను, కానీ నిందించేది నీటిని. అలాగే మనం కూడా ఏం చేస్తామంటే సుఖాలొచ్చినప్పుడు అదే నా ప్రతిభే, నేనే కారణం, నేనే చేశాను అని అనుకుంటారు. ఏదైనా కష్టాలొచ్చినప్పుడు ఆ భగవంతుడు ఇలా చేశాడు. అందరూ బావున్నారు. నాకే ఇన్ని కష్టాలొచ్చినాయి అని నిందని భగవంతుడి మీద వేసేస్తారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే నీటి మీద ఇతను నిందేస్తాడు. నీ వల్లనే ఈ చెట్టు పెరిగింది అని. కానీ పెట్టింది అతను మర్చిపోయాడు. నేనే కదా పెట్టాను ఇది. తెలిసే పెట్టాను కదా! అనే విషయం అతను గుర్తుంచుకోడు. అలాగే ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటే, ఇప్పుడు ఆ చీమ కుట్టడానికి వెళ్తుందండి. వెళ్ళినప్పుడు ఆ భగవంతుడు లేని చోటంటూ ఉండదు కదా! ఆయన నువ్వు కుట్టొద్దు అని చెప్పడు. చెప్పడు. నీ ఇష్టం ఎళ్లి కుట్టుకో అంటాడు. అంటే ఆయన సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు గానీ, వద్దని చెప్పడనమాట. అంటే ఒక రకంగా చీమ కుట్టడానికి కారణం ఆ శివుడే అన్నమాట. అందుకని ఏం చెప్పడు కదా! ఇప్పుడు ఎలాగైతే ఆ విష బీజం నాటడానికి నీరు ఆ కారణం అని అన్నాడో, ఇక్కడ కుట్టడానికి కూడా శివుడు ఊరుకునే ఉంటాడు. అలాగని కుట్టమని చెప్పడు, వద్దని చెప్పడు. తనకి అనుభవం వస్తుంది గదా! కుట్టంగానే మనం ఏం చేస్తామండి చీమ కుడితే, ఇలా దోమ కుట్టినా ఇలా చెయ్యేసి ఇలా అనేస్తాం. అనేసరికి అది చచ్చిపోతుంది. చచ్చి అలా అది మరి కావాలని చేసింది. చేసినప్పుడు చచ్చిపోయింది. అంతే కదా! అలాగే ఎవరి అనుభవాలు వారికి వస్తాయని చెప్పి, ఆ పరమశివుడు, మహాదేవుడు చూస్తూ ఉంటాడు సాక్షీభూతంగా. అలాగే మనకి శరీరం ఇచ్చాడు, మనసిచ్చాడు, బుద్ధి ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడు. మరి అన్నీ ఇచ్చినప్పుడు మనం మంచి చెడు అనేది మనం తెలుసుకోవాలి కదా! స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. స్వేచ్ఛ నువ్వేదో తెలుసుకో. తెలుసుకుని ఆచరించు అని చెప్పాడు. కానీ మనమేం చేస్తాం? అన్నీ ఇచ్చి స్వేచ్ఛ ఇచ్చినా సరే, ఆ భగవంతుడిని తలుచుకోం.
ఆయన దగ్గరికి మనమే చేశాము అనే అహంకారంతో ఉంటాం. అది ఆ భగవంతుడు కారణం చూస్తూ ఉంటాడు కాబట్టి. కానీ మనము తెలిసి చేసింది మనమే అనుభవించాలన్నమాట. అందుకని శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అంటే మనము చేసి భగవంతుడి మీదకి నిందేసేస్తాం అన్నమాట. అందుకని ఇప్పుడు ఆ చీమకైతే ఎలాగే చనిపోతుంది గదా! అలాగా మనం కూడా తెలిసి చేసినప్పుడు ఆ కర్మ ఫలాలు మాత్రమే ఆయన ఇస్తాడు. ఆయన చెప్తాడు, "మీ ఇష్టం మీకు అన్నీ ఇచ్చా. మీరు చెయ్యండి. మీరు ఏది చేస్తే ఆ ఫలితం ఇవ్వడమే నా వంతు. కానీ నేనేది ఆపను. మీ మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి" అని అన్నమాట ఆయన చెప్పడం. అది శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే సామెత అలా వచ్చిందండి. అంటే మన అనుభవాలు ఏదైతే మనకొస్తాయో దాని నుంచి మనం నేర్చుకుంటాం కదా! అన్నీ ఆయన చెప్పేస్తే ఇంక మనం నేర్చుకోవడానికి ఏమి ఉండదు కదా! మంచి చెడు చెప్తే. అందుకే పత్రి సార్ అంటారు, మంచి చెడు అనేది ఏమి లేవు. అంతా సృష్టిలో ఏ తేడా లేదు. మన దృష్టిలోనే ఉంది అని చెప్తారు సారు. అలాగా మనము చేసి చేసి ఆ అనుభవాలు పొంది, ఆ అనుభవం నుంచి జ్ఞానము తెచ్చుకుని, మనం జీవితాలు మనమే మార్చుకోవాలన్నమాట. అందుకని సార్ చెప్పడం వరకే. మీరు కంపల్సరీ చేయాల్సిందే, నేను చెప్పినట్టు వినాల్సిందే అని ఎక్కడా చెప్పలేదు. మీ ఇష్టం వచ్చిన సొసైటీకెళ్ళండి. మీ ఇష్టం వచ్చిన బుక్స్ ఏ రచయితవైనా చదవండి. అందులో జ్ఞానాన్ని తీసుకోండి. ఎంత అద్భుతంగా చెప్పారండి మహానుభావుడు. నావే చదవండి అని 18 ఆదర్శ సూత్రాల్లో కూడా లేదండి. ఆయన పుస్తకాలు చదవమని అసలు చెప్పలేదు. మిగిలిన వాళ్ళ రచయితల పేర్లు రాశారు కానీ, ఆయన ఎందుకంటే నిజంగా ఆయన గొప్పతనం అది. ఎక్కడైనా నేర్చుకోండి. ఏదైనా ఆహ్, సాధన చేయండి. సాధన చేయండి. ఏ జ్ఞానం ఎవరి దగ్గరైనా తీసుకోండి. దాన్ని ఆచరించండి. మీ మీ ఆత్మని మీరు ఉద్ధరించుకోండి. మీరే ఆత్మే పరమాత్మ అని తెలుసుకోండి. నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకోండి అని చెప్పారండి. ఎంత అద్భుతమైన గురువు. అసలు ఈ భూలోకానికి ఎవరు రాలేదన్నమాట. వచ్చినా వాళ్ళెవ్వరి వల్ల మనం వినలేదు. వాళ్ళనే అనుకోవడం ఎందుకు? మనం కూడా వినలేదు. వినకుండా ఆహ్, అలాగా చేశామన్నమాట. మనం ఎప్పుడో ఇదే చేద్దాం. ఏది చెప్తే ఏది చెప్తే అది గబాలన వినబుద్ధి గాదు గదా! మన ఊరుకోదు మన బుద్ధి. ఆ బుద్ధి ఎప్పుడైతే మారుతుందో మనం అప్పుడు మాత్రమే వింటామన్నమాట మంచి మాటలు. అలా ఆహ్, విధి వర్షం లాంటిది. విధి అనేది వర్షం లాంటిదండి. అది కొంతమందికి అనుకూలం. కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది. వర్షం వచ్చిందనుకోండి, నేనైతే చాలా హ్యాపీ నాకు. తడవడం కూడా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం అలా వర్షమొస్తే. మరి ఎందుకో గత జన్మ సంస్కారాలో ఏమో తెలీదండి. కానీ అందరూ వర్షంలో తడిస్తే పిల్లలు తడిస్తే జలుబు చేస్తుంది, లేకపోతే జ్వరమొస్తుంది అది ఇది అంటారు. అదేం కాదండి. మనం హ్యాపీగా ఇష్టంతో చేసిన ఏ పనైనా సరే కష్టం ఉండదండి. 100% కరెక్ట్ ఇది. మన ఇష్టంతో ఏ పని చేసినా అసలు ఐస్ క్రీము తిన్నా సరే జలుబు చేస్తుందేమో అని మనం అక్కడ ఆ ఆలోచన సృష్టి చేసుకుంటే అప్పుడు చేస్తుంది. కానీ ఏమీ కాదు అనుకుంటే గనక ఆహ్, ఏమి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఏదైనా యద్భావం తద్భవతి అని చెప్పారు కదా! ప్రతిదీ మనమే ఆలోచించుకుని, మనమే ఊహించేసుకుని అంతా సృష్టించేసుకుంటాం మనమే. ఆ సృష్టికి మన సృష్టికి మనమే కారణం. మన వాస్తవానికి మనమే కారణం కదండీ! మనం అప్పుడు ఏదో చేయబట్టే ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఆ కర్మఫలం. అంతే కదా! మరి కర్మలు మంచి కర్మలు చేస్తే భోగము. పుణ్యకర్మలు చేస్తే భోగము. పాపకర్మలు చేస్తే రోగము అని స్పష్టంగా చెప్పారు సార్. అది మరి తెలిసి చేస్తున్నప్పుడు దాని ఫలం దానికే ఉంటుంది. ఆ పరమాత్మ ఫలం ఇవ్వడం వరకే ఆయన మనం ఎదగాలి కదా! మన అనుభవాల ద్వారా జ్ఞానం నేర్చుకోవాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పాడో అదే ఆనాటి కృష్ణుడు సాయిబాబా ఆయనే పత్రిజీ. పత్రిజీలో నేను ఎన్ని సార్లు సాయిబాబాని దర్శించానండి. నాకది చాలా ఆనందం కలిగింది. అప్పుడు ఎవరైనా ఒకటే, భగవంతుడు ఒకటే. ఆ శక్తి అనేది అనంతం. రూపాలనేది ఆ రూపాలనేది ఎక్కువ ఉంటాయన్నమాట. అనేకంగా ఉంటాయి. శక్తి మాత్రం ఒక్కటే అని అప్పుడు అర్థమైందనమాట. అయితే వర్షం కొంతమందికి ఇష్టంగా ఉంటుంది.
ఇంకా కొంతమంది ప్రతికూలంగా అబ్బా మాయదారి వాన పొద్దున్నే పట్టుకుంది ఇలా అంటూ ఉంటారనమాట. ఎందుకంటే బట్టలు ఆరవు, బయటికి వెళ్ళడానికి ఉండదు. మరి ఇల్లంతా వాసన వస్తుంది. ఇలా అనుకుంటూ ఉంటారనమాట. కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే బయటికి వెళ్ళాలనుకోండి అర్జెంట్ పనుంది. గొడుగేసుకుని వెళ్ళొచ్చు కదా! మన పని చేసుకోవచ్చు. ఏది ఆపుకోవాల్సిన అవసరం లేదు. అలా కొంతమందికి ఎలా అయితే అనుకూలంగా ఉంటుందో, కొంతమంది ఎలా అయితే ప్రతికూలంగా భావిస్తారో, ఎవరి మనస్సుని బట్టి వాళ్ళకుంటుందండి. అంతే కదా! ఎవరి మనస్సు ఎలా ఆలోచిస్తుందో అలా ఉంటుంది. ఏ వర్షం వచ్చినప్పుడు హాయిగా ఇంట్లో పడుకుని ఏ పచ్చిమిరపకాయ బజ్జీలు అవి చేసుకొని తింటే ఎంత బావుంటుందండి. అలా మనం ప్రతి క్షణము ఆనందంగా ఉండడం మనము అలవాటు చేసుకోవాలి. మనం అలవాటు ఈ మనిషి మంచివాళ్ళు కాదు. ఈ పరిస్థితి బాలేదు. ఇలా మనకు అనుకూలంగా లేదు అని అనుకోవడం కాదు. ప్రతి క్షణాన్ని మనకు అనుకూలంగా మనము మార్చుకుని హ్యాపీగా ఉండాలనమాట. అదేనండి జ్ఞానం అంటే. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో ప్రతిదీ అనుకూలంగా ఏదన్నా జరగనివ్వండి. దానిలోంచి కూడా మనం మంచిని తీసుకొని మంచి ఎతుక్కోవాలి. మన ఎంజాయ్‌మెంట్ ఎతుక్కోవాలనమాట. అలా ప్రతిదీ ఏ సమయంలో ఎలాంటి పరిస్థితొచ్చినా సరే, మనము అలా మనకు అనుకూలంగా మార్చుకోవడం అలవాటు చేసుకుంటే, జీవితంలో ప్రతి క్షణం ఆనందంగానే ఉంటుందండి. అలాగే కొంతమంది తిట్టుకుంటారు. వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళ మనస్సును బట్టి తిట్టుకుంటారు. మనకి విధి కూడా వర్షం లాంటిదంటే, వర్షం ఎప్పుడొస్తుందో తెలీదు. వాన రాకడా, ప్రాణం పోకడా తెలీదంటారు కదా! అలా ఎప్పుడైతే వానొస్తుందో తెలీదు కదా! అలాగే విధి మన జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో మనకు తెలీదండి. అదంతా పైన నిర్ణయించబడి ఉంటుంది. అంటే మనము సోల్ లెవెల్‌లో మనకి తెలుసు. మనం వచ్చేటప్పుడు అంతా లైఫ్ డిజైన్ అంతా చేసుకొనొస్తాం కదా! అప్పుడు తెలుసు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు గూడా తెలుసు. ఎటొచ్చి ఈ ప్రపంచంలోకి, మాయా ప్రపంచంలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనం అంతా మర్చిపోతామండి. మర్చిపోతాం. అలాగే విధి అనేది అలా వర్షం లాంటిది. నిన్నటి వరకు బాగున్నారమ్మా, ఇవాళ బాలేదంటారు. అంటే ఏంటి? అది ఎప్పుడు ఏది ఎవరికి ఎలా జరగాలో అది జరుగుతుందనమాట. మన సాధన చేసే వాళ్ళకి అది జరగడం పక్కా అండి. చాలా లైట్‌గా జరుగుతుందనమాట. ఏదైనా ఒక చిన్న పెద్ద దెబ్బ తగలాల్సింది ఒక చిన్న దెబ్బ తగులుతుంది అలాగనమాట. ఎందుకంటే మనం ఆ శక్తిని తీసుకుంటున్నాం కదా ధ్యానంలో. అందుకని తక్కువ జరుగుతుంది. అందుకే సారు తలనొప్పొచ్చిందంటే ఎళ్లి కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. కడుపులో నొప్పొచ్చింది శ్వాస మీద ధ్యాస పెట్టు. అలా చిన్న చిన్న వాటికన్నీ కూడా ధ్యానంతోటే తగ్గించుకోమని చెప్పేవారనమాట. అలాగే మానవుని జీవితం మనం కొంతమంది జాతకాలు చూపించుకుంటారు కదండీ! గ్రహం ఇలా ఉంది, ఈ గ్రహం అలా ఉంది అని చేసుకుంటారు. కానీ జ్యోతిష శాస్త్రం అనేది ఒక శాస్త్రమే కానియండి. కానీ అది కొన్ని జరుగుతాయి. కొన్ని వాళ్ళకదేదో శాపం లాంటిదేదో ఉంది. కొన్ని జరుగుతాయి. కొన్ని జరగవనమాట అది. అయితే జరిగిన దానికేమో తన గొప్ప అనుకుంటాడు. జరగని దానికి ఆ దేవుడి మీద ఏసేస్తాడు నింద. అలాగా నవగ్రహముల మీద ఆధారపడి లేదు. అమ్మ చెప్పిందండి. ఒక 2 గ్రహాల మీద ఆధారపడి ఉంది. ఒకటి రాగము, 2 ద్వేషము. అంతే కదండీ! కొంతమందంటే ఇష్టము, కొంతమందంటే అయిష్టము. అంటే మానవుని జీవితం, మన జీవితాలన్నీ కూడా రాగద్వేషాల మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ఎప్పుడు అంతా 2 ద్వైతంలోనే మనము ఆలోచిస్తామనమాట. అన్నీ 2గా కనిపిస్తాయి. కానీ మనము ఒకటిగానే అనిపించాలి మనకి. అమ్మ అంటారు. న నా నాకు అంతా 2గా కనిపిస్తాయి కానీ, ఒకటిగా అనిపిస్తుంది. మరి సూర్య భగవానుడు ఉన్నాడు. మరి ఆయన సాయంత్రం పూట కనపడడు. అస్తమించాడు అంటారు. మరి ఆయన లేడా? అంటే ఉన్నాడు కదా! ఉన్నాడు అనేది సత్యమైతే లేడు అనేది నిజం. నిజానికి, సత్యానికి అంత తేడా ఉందండి. మనకి కనిపించడు. అంతేగాని సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు. అక్కడే ఉంటాడు. అయితే అది సత్యానికి, నిజానికి తేడా అన్నమాట. అలాగే పగలు, రాత్రి మరి ఉదయం, సాయంత్రం అలాగే మన ఆత్మ, శరీరం ప్రతిదీ అండి విత్తనము, చెట్టు.
అలా అన్ని రెండు రెండుగా అనిపిస్తాయి. ఒక అరటిపండు చూడండి. ఆ అరటిపండు ఎవరో వచ్చి అమ్మని అడిగితే, "అమ్మా నాకు ఆలోచనలేమి ఎంత పూజలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చదివినా నాకిలా ఆలోచన మారట్లేదు. ఆహ్, అద్ అద్వైతం అంటే ఏంటో నాకు తెలియట్లేదమ్మా. అన్నీ రెండుగానే కనిపిస్తున్నాయి" అని అంటే, అప్పుడు అంటుందనమాట అమ్మ, "అమ్మా నీకు కొడుకున్నాడా?" "ఉన్నాడమ్మా." "కోడలుందా?" "ఉందమ్మా." అంటే, "నువ్వు కూతుర్ని, కోడల్ని ఒకేలాగా చూడు. అదే అద్వైతం" అని చెప్పింది. అలాగా ఒక అరటిపండు చూపిచ్చి, అద్వైతం అంటే ఇదే అని చెప్పింది. ఎందుకంటే, ఆ అరటిపండు తొక్కతో ఉన్నప్పుడు పండు అని ఒక్కటే అంటాం కదండీ! తొక్కతో ఉన్న పండు అనం కదా! ఒక్క అరటి పండ్లనే అంటాం. ఆ అరటిపండు ఒకటిగా కనిపిస్తుంది. దాన్ని తినాలంటే మనం దాని తొక్క తీసి తింటాం. ఆ తొక్క తీసినప్పుడు తొక్క వేరే, పండు వేరే కనిపిస్తుంది. కానీ అది కలిసి ఉన్నప్పుడు పండనే అంటాం. అప్పుడు తొక్క వేరు, పండు వేరు. అంటే 2గా కనిపిస్తుంది ప్రతిదీ. కానీ ఒకటిగా అనిపించాలి. ఇప్పుడు మా వాళ్ళు, మా వర్గం, మా కులం ఇలాగా మా కుటుంబం అనుకోకుండా మన అందరం ఒకటే అని గనక అనుకుంటే అదేనండి అద్వైత భావన. అది చెప్పడానికే ఆది శంకరాచార్యులకు కూడా ఫస్ట్ తెలియలేదు. తర్వాత ఆయన శివుడు ఎప్పుడైతే వచ్చి ఆయనకి కనపడతాడో అప్పుడు తెలుస్తుందనమాట ఆయనకి. అద్వైత భావన, అద్వైతం చెప్పడం కోసమే ఆయనొస్తారనమాట. అలాగే ప్రతిదీ అందరిలో ఉన్నది ఆ ఆత్మ పదార్థమే కదా! అని ఒకటే అంత అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటే అదేనండి ఆత్మజ్ఞానం అంటే అదే. ఎప్పుడైతే విశేషమైన జ్ఞానం తెలుస్తుందో అది విజ్ఞానం. విజ్ఞానం అన్నమాట. ప్రజ్ఞానం అంటే మన లోపల ఉన్న జ్ఞానం. ఇలా అద్వైతం గురించి ఎంత అద్భుతంగా అరటిపండు అదే అద్వైతం అని చెప్పారు. అంటే మనందరం కూడా అందరూ ఎవరైనా సరే కుల మత భేదాలు లేకుండా అందరిలో ఉన్నది ఆ పరమాత్మే, ఆ దైవమే అంతటా అణువణువున ఉన్నాడు అనేది మనకి అవగాహనొస్తే చాలండి. అదొస్తే చాలు. అయితే ఈ నవగ్రహాల మీద ఆధారపడి లేదు. ఈ రాగద్వేషాల మీదే ఆధారపడి ఉన్నది అని చెప్పింది. అలాగే లేని దాని కొరకు ఆశించేది దుఃఖం. ఉన్నది చాలనుకుంటే సుఖం. అంటే మన సుఖం మన కొన్ని మన చేతిలో ఉన్నాయి. ఎలా అంటే మనము తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మలు 20% అయితే, మనము పుచ్చుకున్న కర్మలు అనుభవించేవి 80%. అంటే ఎలాగంటారా? అక్కడ మనం తక్కువే తెచ్చుకుంటాం ప్రారబ్ధ కర్మలు. కానీ ఇక్కడ ఆలోచించి అనవసరంగా మనస్సుకి ఒత్తిడి మనం కలగజేసి అలా మన అనారోగ్యాలు ఇప్పుడు బీపీలు, షుగర్‌లు ఇయన్నీ ఎందుకొస్తున్నాయండి? ఇవి మనం తెచ్చుకున్నవి కాదు, పుచ్చుకున్నవి. అందుకే సారు నో డాక్టర్, నో మెడిసిన్ అన్నారు. అంటే మనం ఎక్కువ అతిగా ఆలోచించేసి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, మన సమస్యల గురించి ఆలోచించేసి మానసిక ఒత్తిడి తెచ్చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఒత్తిడంతా మనసులో ప్లేస్ సరిపోక రోజు వేసేస్తూ ఉంటాం. అదంతా లోపల మన శరీరంలో ఒక చోట ఒక ప్లేస్ ఎంచుకుని అక్కడ చక్కగా ఆహ్, అక్కడ ప్లేస్ ఉంచుకుని ఉంటుంది. ఉన్నప్పుడు ఈ వచ్చే ఒత్తిడంతా సరే అంతా ఏమవుతుంది? అక్కడ ఆ ప్లేస్‌లోకే ఇప్పుడు ఒక చోట మన రోడ్డు మీద ఒక చోట చెత్త పడేస్తామనుకోండి. అప్పుడు పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు అందరూ ఒకళ్ళేసారు కదా! అందరూ వేస్తారు. అవునా కాదా అండి? అందరూ వేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడేసారు. అక్కడ ఆ చెత్తే పెద్ద కుప్ప అయిపోతుందనమాట. అలాగా మనలో ఉన్న ఆ ఒత్తిడి కూడా లోపలికెళ్ళిపోయి అక్కడ తయారవుతుంది. ఒక ప్లేస్ ఎంచుకొని కూర్చుంటుందక్కడ. ఆ ఒత్తిడి. అప్పుడు మిగిలిందంతా రోజు వచ్చేదంతా అక్కడ పడుతుంది. అక్కడ మనకి అనారోగ్యం వస్తుంది. అది ఏ ప్లేస్‌లో అయితే ఎంచుకుందో శరీరంలో, ఆ ప్లేస్‌లో మనకి అనారోగ్యం వస్తుంది. అలా ఈ ప్యాంక్రియాస్ దగ్గరకి వచ్చి కూర్చుందనుకోండి, అది పనిచేయడం మానేస్తుంది, షుగరొస్తుంది. అలాగే ఎక్కడ కూర్చుంటే అక్కడ మనకి అనారోగ్యం రావడం జరుగుతుందనమాట. అందుకని ఆ మనస్సుకి ఒత్తిడి లేకుండా చేసుకోవాలి. ఆహ్, ఒత్తిడి లేకుండా ఎప్పుడైతే చేసుకుంటామో, మనస్సు ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు ఎలాంటి అనారోగ్యాలు రావండి. ఆ మనస్సుని ప్రశాంతంగా చేసుకోవడం కోసమే, శూన్యం చేసుకోవడం కోసమే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం.
అంటే ఇంకా ఏ విధంగానూ ఎన్ని పూజలు చేసినా, స్తోత్రాలు చదివినా, జపాలు చేసినా, యజ్ఞయాగాదులు చేసినా, ఆ మనస్సు అనేది మార్చడం అంత సాధ్యం కాదండి. అలాగని అసాధ్యం కాదు. సాధన చేస్తే ఏదైనా సాధ్యమే. సాధనమున పనులు సమకూరు ధరలోన అని చెప్పారు కదా! అలాగా అందువలన మనసు కోసమండి ఇదంతా. మనసు ఎప్పుడైతే శూన్యమవుతుందో మనకి అపారంగా విశ్వశక్తి వస్తుంది. ఆ శక్తి తీసుకోవడానికే ధ్యానం. ఇవన్నీ మనం ఎప్పుడైతే శక్తి తీసుకుంటాం ఓకే. పార్వతీదేవి వచ్చింది. తర్వాత జ్ఞానం సరస్వతీదేవి రావాలి. రావాలి అంటే మనని మనం అధ్యయనం చేసుకోవాలి. అంటే పుస్తకాలు చదివితే అప్పుడు ఎవరైతే రాసారో మహానుభావులు వాళ్ళ జ్ఞానం తెలుస్తుంది. మనని మనం అధ్యయనం చేసుకుంటే మా మనలో ఉన్నది ఏదుందో, ఏ లోపం ఉందో మనకు తెలుస్తుందనమాట. అప్పుడు దాన్ని పోగొట్టుకోవచ్చు. అందుకే ఈ సజ్జన సాంగత్యానికి సారు పెద్ద పీట వేశారనమాట. సజ్జన సాంగత్యం అంటే అంత గొప్పది. ఒక్క ధ్యానం చేస్తే సరిపోదు. అది 3 చేయాలి. సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, మనని మనం చదువుకోవడం. పుస్తకాలు చదవాలి. మనని మనము చదువుకోవాలి. నాలో ఏమి లోపం ఉంది? నేనేమి పోగొట్టుకోవాలి? ఏమి రాబట్టుకోవాలి? అనేది ఆలోచించుకొని మనము ఉండాలన్నమాట. అప్పుడు మన మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, ఇక జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు శరీరం వేరే, మనసు వేరే, బుద్ధి వేరే ఉండదండి. మొత్తం ఆత్మలో లయమైపోతాయి. ఇక అప్పుడు వాళ్ళే పరమాత్మలవుతారు. అందుకనే ఈ ఆదిశంకరాచార్యులు చెప్తారు కదా! ఈ నిర్వాణ షట్కం అనేది ఆయన రచించారు. ఈ శరీరము నేను కాదు, బుద్ధి నేను కాదు, మరి మనస్సు నేను కాదు అని చెప్తారాయన. నేను సదా నిత్యం ఆయన సచ్చిదానంద స్వరూపం నేనే శివుణ్ణి అని చెప్తారాయన. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనము ఉన్నది చాలు. మనకి ఉండటానికి, తినటానికి, కట్టుకోవడానికి బట్ట అన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు మనకి తృప్తి చాలు. ఇంకెందుకు ఆస్తులు, అంతస్తులు? ఎవరికో ఇవ్వడానికే కదా అవన్నీ సంపాదించేది. మనకి మనం చక్కగా అనుభవిస్తూ మిగిలిందే ఇవ్వచ్చు పిల్లలకి. అలాగా మనం హాయిగా ఉంటూ ఆహ్, చక్కగా స్వచ్ఛమైన మనసుతో ఆలోచిస్తూ అలా ఎప్పుడైతే ఉన్నది చాలు అనుకుంటామో అదే సుఖమండి. అదే స్వర్గం. స్వర్గం. మనకి అబ్బా! ఇది చాల్లేదు ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకునేదే అదే నరకం. అదే దుఃఖం. అంటే ఇది మనం తెచ్చుకునేదే కదండీ! అందుకనే పుచ్చుకునేవి అనే పదం వాడా. అంటే మనము ఎప్పుడైతే ఉన్నదాంతో తృప్తిగా ఉంటామో అదే, అదే స్వర్గం. అదే ముక్తి. తృప్తే ముక్తి అని చెప్పిందనమాట. ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తామో అది లేదు, కారు లేదు, లేతే ఆ బిల్డింగ్ లేదు, ఏమి లేదు. హాయిగా ఉంటాం. మనసు ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటుందో మనం కూడా హాయిగా ఉంటామండి. అలాగే జీవితం సమస్యల తోరణం అనుకుంటాం. అసలు అమ్మ అంటారు, అసలు బాధలు లేనిది వాళ్ళు స్థాణువు, అసలు ఆళ్ళు మనుషులే కాదు అంటారు. అంటే బాధలు ఉంటేనే మనం నేర్చుకోగలుగుతామండి. బాధల నుంచి. లేకపోతే నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. అంతా సుఖమే ఉందనుకోండి, ఏం నేర్చుకుంటాం? హాయిగా తింటాం, ఏసేసుకొని పడుకుంటాం. ఇంకేముంటుంది నేర్చుకోవడానికి? కష్టాల్లో బాధలు ఉంటేనే మనం నేర్చుకోగలుగుతాం. కుంతి మాత అంటుందట, "అత్త నీకేం కావాలి? కోరుకో" అని కృష్ణుడు అడిగితే, "నాకెప్పుడు కష్టాలే కావాలి, బాధలే కావాలి. అప్పుడు నేను నిన్ను గుర్తుంచుకుంటాను. బాధలు లేకపోతే ఆ భగవంతుడు కూడా గుర్తుండడు" అంటుందట. మరి ఆవిడ అంటే మనకి బాధలు ఉంటేనే వాటి నుంచి మనం నేర్చుకుంటామండి. మన ఆత్మ ఎదుగుదల ఉంటుంది. ఏమీ లేకపోతే మనం ఏమి నేర్చుకోను. ఊరికే ఉత్తగా ఆ లైఫ్ అంతా వేస్ట్ ఆ జన్మంతా. జన్మంతా ఏమి నేర్చుకోవడం కుదరదు. పుల్లయ్య వేమవరం అనే ఒక సామెత ఉంది గదా! భార్యాభర్త రేపు పుల్లయ్యని వేమవరం పంపించాలనుకుంటారట. ఆ మాట వింటాడు. ఆ ఒక్కటే వింటాడు. తెల్లవారకుండానే తెల్లవారుజామున ఎళ్ళిపోతాడట. ఎందుకెళ్ళాడు? తెలీదు. వీళ్ళు చెప్పలేదు అసలు ఏం పనో. అలాగా మనం కూడా ఆ పైలోకాల నుంచి కిందకొచ్చి ఏమీ నేర్చుకోకుండా ఆహ్, ఏమీ తెలుసుకోకుండా ఎళ్ళిపోయామనుకోండి, ఈ జన్మ వేస్ట్ అవుతుందనమాట. అలా జీవితం అనేది సమస్యల తోరణం అనుకుంటాం మనం. తోరణాలంటే తెలుసు కదండీ! మనకి పండగలొస్తే మామిడి తోరణాలు గడపలకి కట్టుకుంటాం. అది శుభానికి సూచన అన్నమాట. అలాగా సమస్యలతో జీవితం అంటేనే ఇది అనుకుంటాం. కానీ జీవితం సమస్యలతో రణం. అక్కడ ఒక పదం విడదీసి చెప్పింది అమ్మ.
జీవితం సమస్యలతో రణం. రణం అంటే యుద్ధం. యుద్ధం అంటే ఏంటి? మనం మన సమస్యలతో యుద్ధం చేయాలి రోజు. యుద్ధం అంతే కదండీ! మనం బయట వాళ్ళతో చేసేదానికన్నా మనతో మనం చేసుకోవడమే. మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది. ఏది వినాలి? ఏది వినాలి చెప్పండి? ఏ నిర్ణయం తీసుకోవాలి? మనలో సరిపడా శక్తి ఎప్పుడైతే ఉంటుందో సరియైన నిర్ణయాలు తీసుకుంటాం. సరియైన వాక్కులు మాట్లాడతాం. జ్ఞానం ఎప్పుడుందో శక్తి, జ్ఞానం. భగవంతుడికి మనకి తేడా ఏంటో తెలుసా అండి? మన లోపలే ఉన్నాడు భగవంతుడు. కానీ మనము భగవంతులం అవ్వాలంటే వాళ్ళకున్నంత జ్ఞానం, వాళ్ళకున్నంత శక్తి మనకు ఉండాలన్నమాట. వాటి కోసమే మనమే సాధన చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనకి ఆ 2 ఉన్నాయో మనమే పరమాత్మలు, పరమ ఆత్మలు. అలాగా మనం రోజు యుద్ధం చేస్తూ ఉండాలన్నమాట వాటితో. ఆహ్, ఆ యుద్ధం చేసి మనం గెలవాలి. మన సమస్యను గెలిపించామనుకోండి, మనం ఓడిపోయినట్టే కదా! ఒక 2 రాజ్యాల రాజులు యుద్ధం చేశారనుకోండి, ఒకళ్ళే గెలుస్తారు. అలాగే మనం కూడా మన సమస్యలతో యుద్ధం చేసి, "వచ్చావా? నాకేం భయం లేదు. నువ్వు ఎలా వస్తావో అలాగే పోతావు. నాకేం భయం లేదు. నేను ధైర్యంగా ఉన్నాను. నేను ఎదుర్కోగలను. ఆ శక్తి నాకుంది. ఆ తట్టుకోగల శక్తి నాకుంది." ఆ శక్తి ఎలా వస్తుందండి? ధ్యానం వలన వస్తుంది. ఎప్పుడైతే మనం ష ఇలా శక్తి ఉంది నేను తట్టుకొని జీవిస్తాను అనుకుంటామో, అప్పుడు ఆ సమస్య మన నుంచి పారిపోతుంది. వెళ్ళిపోతుంది. మన దగ్గర ఉండదు. లాభం లేదులే అని వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా ఆ శక్తి కోసమనే మాకు కూడా పిరమిడ్ కట్టిన తర్వాత 2012 మార్చి 7న ఓపెనింగ్ అయిందండి. అప్పటినుంచి అసలు ఎన్ని ఇబ్బందులంటేనండి ఇంట్లో చాలా సమస్యలు, ఇబ్బందులు. కానీ అందరూ తెలియని వాళ్ళైతే పిరమిడ్ కట్టాక ఇబ్బందులొచ్చినాయి అనుకుంటారు. కానీ నేనేమనుకున్నానంటే అది కట్టిన తర్వాత తట్టుకోగల శక్తి, ఆ ఎనర్జీ మాకొచ్చింది. ఈ ధ్యానం వలన, పిరమిడ్ శక్తి వలన అని అనుకుంటున్నాను నేనైతే. అలా అవన్నీ తట్టుకోగలిగి ఇప్పటికి చాలా హాయిగా ఏవైనా వస్తూ ఉంటాయి గదండీ! కుటుంబం అన్నాక అన్ని రాకుండా ఉండవు కదా! అలాగా అవన్నీ తట్టుకొని ఇప్పటికి చాలా హాయిగా మరి ఇంత మా వాళ్ళు కూడా అంత సహకరిస్తూ ఉంటారు. బయటికెళ్ళడానికైనా, ఇంట్లో చెప్పడానికైనా, ఇంట్లో క్లాసులు పెట్టడానికైనా మా కుటుంబం అంతా ఇప్పుడు సహకరిస్తారు. అంతే ఏదైనా సరే ఓర్చుకుంటే ఓరుగల్లంత పట్టణం కాలేదంటారు. అలాగే మనం సహనం, ఆ సహన దేవతని మనం ఆరాధించాలంటే ఊరికే వస్తుందండి. నాకు సహనం కావాలి అంటే వస్తుందా? ఎంత కష్టపడితే వస్తుందండి సహనం అనేది. ఆ సహనం ఏదైనా మనకి రావాలంటే మన అనేవాళ్ళు మన ఎదురుగా రావాలి. వాళ్ళేదన్నా మనని అంటే, అప్పుడు మనలో సహనం ఉన్నదో లేదో మనకు తెలుస్తుంది. అప్పుడు బయటపడుతుంది. అందుకని మనమే ఎంచుకొని తెచ్చుకుంటామండి. ఆ దేవుళ్ళు గూడా వాళ్ళ పరివారాన్ని ఎంచుకొని కొంతమంది తెచ్చుకుంటారు. వాళ్ళు అవతారం తీసుకునేటప్పుడు. అలాగే మనం కూడా తెచ్చుకుంటాం. మన ఫ్యామిలీ, మన బంధువులు ఇలా. ఎందుకు కోరి తెచ్చుకుంటామంటే, మనం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. మరి వాళ్ళంటేనే సహనం అనేది మనకి రావాలి. సహన దేవత అండి. మన భారతదేశంలో అందరిని దేవతలనే అంటారు. ఎంత అంటే అన్ని దేశాలు గ్రేట్ అవ్వచ్చు. కొంచెం భారతదేశంలోనే అన్ని వేద భూమి, కర్మ భూమి ఇలా చాలా గొప్పది. అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి, ఇక్కడే పుట్టారు కాబట్టి అంత గొప్పది అంటారు మన దేశం. సార్ అంటారు కదా! తెలుగువారు, వెలుగువారు అని. అందరికి వెలుగునిచ్చేవారట. మరి అన్ని దేశాల్లో వెళ్లి ధ్యానం చెప్పేది అందరూ మన తెలుగు వాళ్ళే గదండీ! అన్ని దేశాల్లోనూ ఉన్నారు. అలాగే ఇక్కడ అన్నీ నేర్చుకోవచ్చనమాట. ఈ భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, దేవభూమి అన్నీ. అయితే మనం ఎప్పుడైతే ఈ సమస్యల్ని పట్టించుకోకుండా వాటితో యుద్ధం చేసి మనం గెలుస్తామో, మేము అలాగే గెలిచామండి. అందుకే చెప్తున్నా నేను. మరి మాకు ధ్యానం ఉంది. ఒక ఆయుధం ఉంది. పిరమిడ్ ఎనర్జీ ఉంది. అందుకనే నిన్ననే పత్రిజీ ఆత్మజ్యోతి మా ఇంటికొచ్చిందండి. ఎంత హ్యాపీగా అనిపించిందో. చాలా చాలా బావుంది నిన్నైతే. పత్రి సారే వచ్చినట్టుంది. అసలు ఆ జ్యోతి ఇక్కడ లోపల పెడితే ఎంత ఎనర్జీస్ అంటే అసలు వైబ్రేషన్స్ బాగా చాలా బావుంది. అప్పుడు మనం గెలవాలన్నమాట. మనం ఎప్పుడైతే గెలుస్తామో సమస్య నుంచి ఆహ్,
దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి. ఎలాగంటే ఒక నలుగురు మనుషులు ఆ నలుగురు సాధువులు అనుకోండి. ఒక అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తున్నారు. చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎదురుగా ఒక పెద్ద పామొచ్చి పడగెత్తి నుంచుంటుంది. వచ్చేసరికి వీళ్ళుకి ఒకతనికి బాగా భయమేస్తుంది. భయమేసి అతనేం చేస్తాడంటే పరిగెత్తుతాడు. వెళ్ళిపోతాడు. వెళ్తూ ఉంటే అతన్ని వెంబడించి పాము వెళ్తుందనమాట. వెళ్ళేసరికి కాటేస్తుంది. కాటేస్తుంది. సరే ఇంకా ముగ్గురుంటారు కదా! ఆ ముగ్గురు నడుస్తూ ఉంటారు. కొంత దూరం వెళ్ళేసరికి మరలా వస్తుంది ఆ పాము. అయితే ఆ రెండో అతను కూడా భయమేసి పారిపోతాడు. అతన్ని కూడా వెళ్లి కాటేస్తుంది. ఆ తర్వాత ఇద్దరుంటారు. ఆ ఇద్దరిలో ఇంకొకతను ఆహ్, భయపడి ఎళ్తాడు. అతన్ని వెంట పాము వెళ్తుంది. చివరికి ఒక్కడే ఉంటాడండి. ఆ ఒక్కడే నడుస్తూ ఉంటాడు. మరలా వస్తుంది. వచ్చేసరికి ఓహ్! నువ్వంటే నాకేం భయం లేదు. నువ్వు నాలోనే కదా ఉన్నావు. నాలోనే ఉన్నావు. నేను నీకు భయపడటం ఎందుకు? నీలో ఆ పరమాత్మ ఉన్నాడు. నాలో ఉన్నాడు. నేనెందుకు భయపడాలి? అని అంటాడనమాట. నువ్వు నాలోనే ఉన్నావు అని. అనేసరికి ఆ పాము ఏమి చేయదండి. వెళ్ళిపోతుంది. అంటే ఈ కథే ఇది. దీని నుంచి మనమేం నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి, అమ్మ చెప్పిన దానికి ఇది సరిపోతుందనమాట. అతనేం చేశాడు అంటే భగవంతుడు ఉన్నాడు. ఆ పాములో ఉన్నాడు. మనలో ఉన్నాడు. ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మే ఉన్నాడు. కానీ ఆ సమస్యలు కూడా మనలోనే ఉన్నాయి గదా! అందువలన నువ్వు నాలోనే ఉన్నావని ఎప్పుడైతే అన్నాడో అది తనకి అర్థమైంది. వెళ్ళిపోయింది. ఇప్పుడు మన జీవితంలో కూడా మనకొచ్చేవన్నీ మనం గనక తేలిగ్గా తీసుకుంటే నువ్వు వచ్చేది వెళ్ళిపోవడానికే కదా! ఏదైనా అంతే గదండీ! ప్రతిదీ వెళ్ళిపోతుందండి మన జీవితంలో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం పుట్టిన తర్వాత బాల్యం, శైశవం వెళ్ళిపోయింది. బాల్యం వచ్చింది. బాల్యం వెళ్ళిపోయింది. ఆ తర్వాత కౌమారం వచ్చింది. అదెళ్ళిపోయింది. యవ్వనం వచ్చింది. అది వెళ్ళిపోతుంది. తర్వాత వృద్ధాప్యం వస్తుంది. అది గూడా వెళ్ళిపోతుంది. చివరికి మనం గూడా వెళ్ళిపోతాం. అంతే కదండీ! అలా మనం అవన్నీ వెళ్ళిపోయినాయి మన జీవితంలో అని బాధపడ్డామా? పడలేదుగా. అది సహజ లక్షణం. ఈ సృష్టిలో జరిగేది పెరగడానికే. మనిషి కానీ ఏదైనా సరే. మరి అలాగే ఎలా అయితే మనం పెరుగుతున్నామో, అలాగే మన ఆత్మ దశలు కూడా పెరగాలన్నమాట. శైశవాత్మ, బాల్యాత్మ, ప్రౌఢాత్మ, యవనాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, పరమాత్మ. ఆ స్థాయికి ఆత్మ కూడా ఎదగాలి గదా! ఎదగాలి అంటే ఇవన్నిటిని మనం తట్టుకోవాలి. ఎప్పుడైతే తట్టుకునే శక్తి మనకి వస్తుందో, అప్పుడు మన జీవితం హాయిగా ఉంటుంది. మనం పరమాత్మ దాకా ఎదిగిన తర్వాత పత్రిసరిలాగా ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదనమాట. అందుకని బాధలు లేకపోతే స్థాణువులా ఉంటాం. బాధలనేది వస్తే వాటి వల్ల నేర్చుకొని దాన్ని దాటి వెళ్ళిపోతాం. దాటి వెళ్తాం అనమాట. అలాగా ఆహ్, రాగము, ద్వేషం అనే 2 గనక మనం తీసేస్తే మనం చాలా హాయిగా జీవిస్తామండి. అలా మన సమస్యలొచ్చినప్పుడు కూడా తట్టుకోలేకే గదండీ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ టైంలో వాళ్ళ మనసంతా చాలా బలహీనంగా ఉంది. ఆ బలహీనంగా ఉండి "నువ్వు చచ్చిపో, చచ్చిపో" అని చెప్తా ఉంటుంది. అలా ఎంతమందిని వినలేదండి. 10థ్ క్లాస్ ఫెయిల్ అయితే ఆత్మహత్య. మరి లవ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య. ఏదైనా బాధలు భర్త గురించి తట్టుకోలేక భార్య ఆత్మహత్య. భార్య గురించి తట్టుకోలేక భర్త ఆత్మహత్య. ఇలా ఎన్నో రకరకాలు. మరి చాలా మంది అలా రంగనాథ్ భార్యకి సేవ చేసి లాస్ట్‌కి భార్య లేదని చనిపోయాడట. అందరం చనిపోయే వాళ్ళమే అనే జ్ఞానం గనక మనకుంటే, ఈ శరీరం అనేది అశాశ్వతం. శాశ్వతమైనది ఒక ఆత్మ ఒక్కటే. ఆ పరమాత్మే అని గనక మనం తెలుసుకుంటే, ఈ వేటికి మనం భయపడాల్సిన అవసరం ఉండదండి. అయితే తన కోరిక వేరు, జీవితం వేరు. కోరిక తీరలేదని ఆత్మహత్య చేసుకుంటే ఎలాగా? మరి కొన్ని తీరతాయి, కొన్ని తీరవు. అదంతా ఎప్పుడు ఘర్షణ ఉంటుంది వాటి మధ్య. ఎప్పుడు తీరితే సంతోషపడాలి. తీరలేదనుకోండి, అబ్బా! అది మనకి అవసరం లేదులే. మనం అలా అనుకుని ప్రతిదీ మనం అనుకుంటూ ఉంటే ఎంత హాయిగా జీవిస్తామండి. అది మనకు అవసరం లేదులే రాలేదు. అమ్మ ఏమంటుందంటే, "మీరు కోరుకుంటే ఆ ఒక్క కోరికే తీరుస్తాను. కోరుకోకపోతే మీకు ఏది అవసరమో అది ఇస్తాను." ఇది కరెక్ట్ కదండీ! మనకి ఏది కావాలో మనకే కరెక్ట్‌గా తెలీదు.
మనం ఒక షాప్‌కి వెళ్ళాం అనుకోండి, మనకి ఉన్నా సరే ఉంటాయిలే అని మళ్ళీ కొనుక్కొచ్చేస్తాం. ఒక చీరకెళ్ళి 10 చీరలు కొనుక్కుంటాం. మరి డీమార్ట్‌కెళ్ళి ఉన్నవే కొనుక్కొస్తాం. ఎందుకు? అక్కడ ఆకర్షిస్తా ఉంటాయి. ఎదురుగా మనకి. అందుకే పెడతారక్కడ అన్నీ. అలాగా మనకి ఏది అవసరమో మనకే ఒక్కొక్కసారి తెలీదు. అలా బ ఆ బ మనలో ఉన్న ఆత్మకి తెలుసు కదా! ఏం కావాలో. ఆ పరమాత్మ. ఆత్మే పరమాత్మ గదా! అప్పుడు ఎప్పుడైతే మనకి ఏది కావాలో అది మనకి వస్తుంది. నేను అలాగే అనుకుంటానండి. నాకు ఏది కావాలో నాకు అందించబడుతుంది ఈ సృష్టి ద్వారా. నా దగ్గరికొచ్చింది అంటే అది నేను చేయాల్సిన పనే. నా దగ్గరకొచ్చింది. లేతే వేరే వాళ్ళ దగ్గరికెళ్తుంది కదా! అలా ఆలోచిస్తానండి. ఏదైనా సరే, ఏదైనా స్వీకరిస్తాను నేను. అంటే మనం ఎప్పుడైతే బ స్వీకరిస్తామో అప్పుడు మనం కరెక్ట్‌గా జీవిస్తున్నట్టు. లేతే అది మిస్ చేసుకున్నామనుకోండి, అది మిస్ అయిన తర్వాత బ బా బ బాధపడితే లాభం లేదు కదా! వచ్చినప్పుడే మనము ఏదైనా సరే సద్వినియోగం చేసుకోవాలండి. కాలం అనేది ఎంతో విలువైంది. ఆ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే మరలా తిరిగి రాదు కదా! అంత అద్భుతమైనది కాలం అనేది. ఒక్క క్షణం కూడా తిరిగి రాదు. అలా ఆశ, అసంతృప్తుల కలయికే జీవితం. ఏ ఒక ఆశ పడతాం దేనికైనా. ఆశ పడటం తప్పులేదండి. కానీ అత్యాస, దురాశ అనేది ఉండకూడదు. అతి సర్వత్ర వర్జయేత్ అని అంటారు కదా! అతిగా మనం ఏది గూడా కోరుకోకూడదనమాట. మనకు అవసరమైనంత మాత్రమే ఆశ ఉండొచ్చు. అత్యాస ఉండకూడదు. హ్మ్. ఎప్పుడైతే అత్యాస అది తీరలేదనుకోండి, దుఃఖం వస్తుంది. ఆశ. అసలు ఏది జరిగినా మన మంచికే. అన్నీ మనకి పాఠాలు నేర్పడానికే వస్తాయి అని అనుకుంటే ఏ బాధ లేదండి. ప్రతిదీ వచ్చిన ప్రతి దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే ఇంకేముందండి అంతకంటే బాధేముంది? హ్యాపీగా ఉండొచ్చనమాట. బాధలు లేని బ్రతుకే కాదు అంది. అంటే ఇప్పుడు సముద్రం ఉందండి. అలలుంటాయి కదా! అలలు సముద్రానికి ఎంత సహజమో, మనకి కూడా బాధలనేవి అంత సహజం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం బాధుంటుందండి. అందరికీ ఒకేలాంటివుండదు. అది మనం తెచ్చుకున్నదే. అది తెచ్చుకున్నదే మనకి ఇప్పుడు వస్తోంది మన జీవితంలోకి. మరి అలలు లేనిది సముద్రం కాదు. మరి బాధలు లేనిది అసలు బ్రతుకే కాదట. ఆ బ్రతుకు వేస్ట్. మరి ఎన్ని ఉలిదెబ్బలు తింటే శిల్పమవుతుందండి. మనము మామూలుగా పూజ చేయాలంటే మనం ఏం కావాలండి? ఏదన్నా ఒక పండు నైవేద్యానికి, హారతికి, కర్పూరము, సాంబ్రాణి పుల్లలు, పువ్వులు మరి ఇవన్నీ కావాలి పూజ చేయాలంటే. కానీ సహనమనే దేవత మనలో రావాలంటే మన దగ్గరికి ఏం కావాలంటే తెలుసా అండి? కష్టాలు, బాధలు, మరి సమస్యలు, అనారోగ్యాలు మరి ఇవన్నీ రావాలట. మనలో సహనం రావాలంటే. మరి ఇవన్నీ వే వస్తే కానీ మనకు సహనం రాదు. మనం ఈ పూలతో, వీటితో, అక్షింతలతో ఎలా అయితే దేవుణ్ణి ఆరాధిస్తామో విగ్రహాన్ని, అలాగా మనం వీటిని ఆరాధించాలట. అవన్నీ వస్తే మనకి సహనం అనే దేవత మన దగ్గరకొస్తుంది. అమ్మ కూడా చిన్నప్పుడు చాలా మంది తిట్టేవాళ్ళట, పుట్టేవాళ్ళట చిన్న పిల్లప్పుడు. కానీ అన్నీ భరించేదట. మరి ఎవరన్నా అంటే కదా! మనకి సహనం ఉందో లేదో తెలిసేది. లేపోతే ఎలా తెలుస్తుందండి? తెలియదు కదా! ఇలాగే ఒక ముని ఉన్నాడట. అతను ఒక ఒక ఊరు దగ్గర ఒక చెట్టు దగ్గర కూర్చొని రోజు సాధన చేసేవాడట. సాధన చేసి నేను అరిషడ్ వర్గాల్ని జయించేసాను అని చెప్పి చాలా గర్వంగా గొప్పగా ఫీల్ అయ్యాడట. నేను అన్ని జయించేసాను అన్ని. అంటే సంసారం వదిలిపెట్టేసి వచ్చి ఒక అడవిలో చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడన్నమాట. అయితే అక్కడ అడవిలో కొంతమంది ఉంటారు కదండీ! కొన్ని జాతుల వాళ్ళు నివసిస్తా ఉంటారు కదా! అప్పుడు వాళ్ళు కొంతమంది వచ్చి, "ఇట్లా మేమేదో సెలబ్రేషన్ చేస్తున్నాము. ఏదో పండగ చేసుకుంటున్నాము. మీరు అతిథిగా రండి" అని పిలుస్తారు ఆయన్ని. పిలిచేసరికి సరే ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత మాట్లాడండి మీరు అంటే ఆయనేం మాట్లాడతాడో తెలుసా అండి? నేను సన్యాసం తీసుకున్నాను. సంసారం వదిలేసి వచ్చాను. వచ్చి నేను అరిషడ్ వర్గాలను జయించాను. మీరు కూడా సంసారాలు వదిలేసేయండి. నాలాగా ఉండండి. మరి నేను గొప్పవాడినయ్యాను అని చెప్తాడనమాట. చెప్పేసరికి సరే అందరూ విని ఊరుకుంటారు కానీ ఏమీ మాట్లాడరు. సరే అయిపోయింది ఆయన ఉపన్యాసం. స్టేజ్ దిగి వచ్చేస్తూ ఉంటే
ఒక అతను పొరపాటున ఆయన కాలు తొక్కుతాడు. అదే చూడకుండా. చూడకుండా ఆయన కాలు మీద ఈయన కాలు పడుతుంది. పడేసరికి ఆయన వెంటనే నమస్కారం చేసి, స్వామి నన్ను క్షమించండి. నేను చూడకుండా తొక్కాను. తెలిసి చేయలేదు నేను అని చెప్పి అతను నమస్కారం పెట్టి క్షమించమని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఆయనేమంటాడు, ఏంటి నువ్వు గట్టిగా అరుస్తూ ఉంటాడు. నువ్వు నేనెవరనుకున్నావు? నన్ను నువ్వు తొక్కుతావా కాలు పెట్టి అని గట్టిగా అరుస్తాడు. నీకు బుద్ధి లేదా? జ్ఞానం లేదా? అని అరుస్తూ ఉంటాడు. అరుస్తూ ఉండేసరికి ఆయనకి సడన్ గా ఒక ఆలోచన వస్తుంది. అవును, నేను అరిషడ్ వర్గాలు జయించానని అనుకుంటున్నాను కదా! ఇప్పుడు నేను గొప్ప, అతను గొప్ప. అతను క్షమించమని అడుగుతున్నాడు. నేనేమో అరుస్తున్నాను. నేనెవరనుకున్నావని. అని ఎవరు గొప్ప అనుకుని ఆలోచిస్తాడండి. ఒక క్షణం ఆలోచించి అతనే గొప్ప అనుకుని అప్పుడు ఆ భార్య దగ్గరికి సంసారంలోకి వెళ్ళిపోతాడు. అందుకనే మనకి పత్రిజీ గారు సంసారంలో నిర్వాణం అని చెప్పారనమాట ఆయన. ఆయన అన్ని అనుభవించి పెళ్లి చేసుకున్న ప్రతిదీ అప్పుడు ఆయన మనకి చెప్పడం జరిగింది. అలాగే అమ్మ కూడా ఆవిడ కూడా అన్ని అనుభవించి చివరికి మనకి చెప్పిందనమాట. అందుకని మనకి సహన దేవత మన దగ్గరికి రావాలి అంటే పూజా పుష్పాలుగా బాధలు, సమస్యలు, కష్టాలు, అనారోగ్యాలు రావాలి. అవి వస్తే కదండీ అవి మనం దాటుతాం. అవి రాకపోతే మనకి ఈ ఈ బాధ ఇలా ఉంటుందని తెలీదు. ఈ సమస్య ఇలా ఉంటుందని తెలీదు. ఈ అనారోగ్యం ఎంత ఎలా ఉంటుందో మనకు తెలీదనమాట. అలా అన్నీ వస్తూ ఉంటాయండి. పోతూ ఉంటాయి. వచ్చేది పోవడానికే. అలాగని మనం అవన్నీ దాటే శక్తి, జ్ఞానం మనం సంపాదించుకున్నాం అనుకోండి, ఇంకా మనం భయపడక్కర్లా. సహించలేనిదే హింస, భరించలేనిదే బాధ. మనకి భరించగలిగిన బాధ ఉందనుకోండి, మనకి అనిపించేదప్పుడు. అంటే భరించే శక్తి ఉంటేనే భరిస్తాం. శక్తి లేకపోతే ఒక చిన్న ఇలా దెబ్బ తగిలినా సరే మనం భరించలేం. భరించాలంటే ఏముండాలి? శక్తి ఉండాలి, సహనం ఉండాలి. భరించగలిగే బాధ ఉంటే భరిస్తాం. సహించలేనిదే హింస. మనము సహించగలిగినంత వరకు మనకేం అనిపించదు. మనం చేస్తే హింస అనిపించదు. ఎవరన్నా చేస్తే అది హింస అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ జ్ఞానం తెచ్చుకుంటే అప్పుడు సాటి జీవిని మనం చంపి తినకూడదు కదా! పాపం కదా! మనకి కొంచెం దెబ్బ తగిలినా ఎలా అయితే బాధ అనిపిస్తుందో ఎవరికైనా అంతే కదా! అలా అనిపిస్తుందనమాట. అప్పుడు సహించగలిగినప్పుడు తనివి తింటారు. సహించలేనప్పుడు మానేస్తారు. అప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్తారు. అలాగా ఇలాంటివి చిన్న చిన్న పదాలతోనండి అసలు ఎన్ని చెప్పిందంటే అయితే శిల్పానికి అందం రావాలంటే ఉలి దెబ్బలు అవసరం. అలాగే మన జీవితంలో దెబ్బలు తినే కొద్దీ నిశ్చలత పెరుగుతుంది. మనకు అలవాటైపోతుంది. ఏదైనా సరే మనకు అలవాటైంది కష్టం అనిపించదండి. ఏదైనా అలవాటు లేకుండా కొత్తదైతే కొంతమంది ధ్యానం మేము చేయమండి అని చెప్తారు. అంటే వాళ్ళకి అలవాటు లేదు. కొత్తగా ఉంటుంది గదా! అమ్మో! మేమేం కూర్చుంటాం అంతసేపు కూర్చోలేం అని అంటారు. మాకు బోలెడు పనులుంటాయి మాకెలా తీరుతుంది అంటారు. అంటే ఏదైనా సరే మనకి మనకు అలవాటు కాబట్టి దాని వాల్యూ తెలుసు కాబట్టి మనం ధ్యానం చేస్తాం. ఆ వచ్చేవన్నీ మనం తట్టుకోగల శక్తి మనకొస్తుంది. నిశ్చలత, నిశ్చలత వస్తుంది. నిశ్చలంగా ఉంటాయి కదండీ పర్వతాలు. పర్వతాలు కదులుతాయా? ఎలాంటి తుఫాన్లొచ్చినా, ఏమొచ్చినా సరే అవి నిశ్చలంగా ఉంటాయి. అలాగే ఆ పరమశివుడు కూడా నిశ్చలంగా ఉంటాడండి తపస్సులో ఎప్పుడు. అంటే ఆయన కదలకుండా ఆయనలోని శక్తితో కదిలిస్తాడు. పరమశివుడు ఆత్మ అయితే ఆ కదిలిస్తాడు ఆయన. కదిలేది మాత్రం అమ్మ శక్తి. శక్తే కదండీ మనలో కదిలేది. చైతన్యమే కదా! అందుకని అయ్య కదలకుండా ఉంటాడు. ఆయన శక్తితో కదిలిస్తాడు. అమ్మ కదిలిస్తుంది అందరిని. అంటే అమ్మ సగుణ రూపం, అయ్య నిర్గుణ రూపం. అందరి కోసమే ఆ తల్లి ఆ రూపం తీసుకుని వచ్చిందనమాట. మనకి బోలెడు మంది దేవతల రూపాలున్నాయి. కానీ అన్నీ వాళ్ళు ఆర్టిస్టులు గీసినవే కదండీ! కరెక్ట్‌గా అలాగే ఉంటారని మనకి తెలీదు. వీళ్ళు పురాణాలను బట్టి వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఊహను బట్టి అదంతా గీస్తారు ఆర్టిస్టులు. అంతే కదండీ!
కానీ అమ్మ అలా కాదు. స్వయంగా ఆవిడ ఆ రూపం తీసుకుని వచ్చింది. మరి 85 దాకా ఉందంటే మొన్నటి వరకు ఉన్నట్లే కదా! అంటే అప్పుడు ఆవిడ ఆ రూపం వచ్చింది కాబట్టి ఆవిడంటే నాకంత ఇష్టమండి. అలాగా మళ్ళీ మిగిలిన వాళ్ళంటే అయిష్టం లేదండి. రాగద్వేషాలైతే లేవు. అంతా ఒకటే అనుకుంటాను. పత్రిజీ ఒకటే, సాయిబాబా ఒకటే, అమ్మ ఒకటే. అందరూ దేవతలు రూపాలే వేరు. ఒక ఆత్మశక్తి మాత్రం అంతా ఒకటే పరమాత్మే అనుకుంటాను నేననమాట. అందుకని ఎవరికి చేసినా ఒకళ్ళకి చేసినట్టే. ఆ అమ్మ అంటారు, "మీరు ఏ పాదాలకి పూజించినా, ఎవరికి నమస్కారం చేసినా అది నా పాదాలకే చెందుతుంది" అంటారు. అంటే ఒక సృష్టి స్థితి లయకారిణి కాబట్టి మనం ఎవరిని పూజించినా, ఎవరిని సేవించినా ఆ తల్లికే చెందుతుంది. అప్పుడు ఆయనకి కోపం వస్తుందేమో, ఈ దేవుడికి కోపం వస్తం లేదు. ఒక ఎవరినైనా మనం తలుచుకోవచ్చనమాట. ఏ రూపమైనా కొలుచుకోవచ్చు, ఏ నామమైనా తలుచుకోవచ్చు. అలాగే నేను చేస్తున్నాను అనుకునేది బాల బాధకల బాధ్యత. ఇప్పుడు నేను చెయ్యాలి, అమ్మో! ఆ పని చేయాలి అంటే మనకో టెన్షనొస్తుంది. అవునా కాదండి? ఓ టెన్షనొస్తుంది. నేను ఆ పని పూర్తి చేయాలి కదా! అని. అలా కాకుండా నేను నిమిత్త మాత్రుడను. నాతో పరమాత్మ చేయిస్తున్నాడు. పత్రిజీ చేయిస్తున్నారు అనుకుంటే ఏదైనా బాధుంటుందండి? బాధ లేని బాధ్యత అది. బాధ లేని బాధ్యత. అంటే మన ప్రమేయం లేకుండానే మనం చేసేస్తూ ఉంటాం. అది మనం చేయకపోతే ఉండలేమనమాట. ఆ పని చేయకపోతే ఉండలేము. నేనైనా అంతేనండి. అసలు క్లాసులు చెప్పకుండా, పెట్టకుండా అసలు ఉండలేను. ఎందుకంటే అది మన కర్తవ్యం. అదేదో నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ నాకు ఉండదు. ఎందుకంటే మనతో చేయించబడుతుంది. ఆ పరమాత్మ, ఆ పత్రిజీ చైతన్యం అంతా మనతో ఈ పనులు చేయించబడుతున్నాయి. అంతే. నేను అనేది లేదండి. నేను అంటే మళ్ళీ ఈ శరీరమే నేను అనుకుంటే అహంకారం. ఆ ఆత్మ పదార్థము అనుకుంటే అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే అదే. మనలో ఉన్న ఆత్మే బ్రహ్మ పదార్థం. ఇది తెలుసుకోవాలనమాట. ఈ శరీరమే నేను కాదు. అసలు శరీరం అనేదాన్ని నేను అనరు. మేను అంటారు. నేను. ఆ నేను అన్నది మనలో ఉన్న ఆత్మ స్వరూపం అన్నమాట. అన్ని నేనులు నేనైనా నేను అంటుంది. మన ప్రతి 84 లక్షల జీవరాశుల్లో ఉన్న నేనులన్నీ ఆ తల్లే అంటుంది. ఎందుకంటే సృష్టించింది ఆవిడే కాబట్టి. అన్ని నేనులు నేనైనా నేను అంటుంది ఆ అమ్మ. అంటే మనలో ఆవిడ ఉన్నది గదా! మనందరిలో ఉన్నది. శక్తి రూపంలో. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. అసలు సమస్తం అండి. ఏ టు జెడ్. ఏ టు జెడ్ అన్నిట్లో శక్తి ఉంది. ఆ శక్తే అమ్మ. అంటే మనం పరమాత్మ అనుకోవచ్చు, శక్తి అనుకోవచ్చు, ఏ నామమైనా పెట్టుకోవచ్చండి. అంటే నేను అమ్మ గురించి చెప్తున్నాను కాబట్టి నేను అమ్మ గురించే మాట్లాడుతున్నా. ఆ పేరే చెప్తున్నానన్నమాట. నేను నిమిత్త మాత్రుడిని మనతో జరిపించబడుతోంది అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఎంత హాయిగా ఉంటుందండి. మనం చేసే పని మనకి బరువనిపించదు. అది బాధ్యత అనిపించదు. మన కర్తవ్యం. మన మన అస్తిత్వం అంతే. మనం అదే చేస్తాం. అది చేయడానికే వచ్చాము. మన లక్ష్యం అదే అని లోపల అనిపిస్తూ ఉంటుంది. మనం తెలియకుండా కష్టం అనుకోకుండా చేసేస్తూ ఉంటాం. అలా నేను అలాగే అనుకుంటానండి. నాతో చెప్పించబడుతోంది. అంతే నేను కాదు చెప్పేది. నాలో ఉన్న నేను. నాలో ఏదైతే ఉందో ఆ శక్తి, ఆత్మ, అమ్మ, పరమాత్మ ఏదైనా అనుకోవచ్చు. చింతకు కారణం సొంతం అనుకోవడమే. మన శరీరమే మనకు సొంతం కాదండి. అవునా కాదా? ఏది సొంతం? ఏది సొంతం కాదు. ఈ రోజు ఉన్నది రేపు పోతుంది. కనపడదు. నిన్న ఉన్నది ఈ రోజు ఉండదు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. ఎందుకంటే ఏది సొంతం కాదు. మన సొంతం. మనం అంతా కూడబెట్టి మనం పోయిన తర్వాత ఎవరు అనుభవిస్తారు? ఎవరున్నారో ఉన్నవాళ్ళు అనుభవిస్తారు. అలాగే ఏది సొంతం కాకుండా ఉంటే అసలు బాధ్యంతే ఉండదండి. నా సొంతం, నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు, నా వాళ్ళు ఇలా అనుకుంటేనే బాధ. అంతా ఒకటే అనుకుంటే, అందరిలో ఆ పరమాత్మ ఉన్నాడు అనుకుంటే ఏముంటుందండి బాధ? ఏమీ ఉండదు కదా! చింతకు కారణం ఎప్పుడు కూడా సొంతం అనుకోవడమే. ఇప్పుడు ఏదైనా చింత అంటే శకుని ఎప్పుడు చింతల్లో ఉంటాడు. మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో అదే చింత. ఏది జరగాలో అది జరుగుతుంది అనే భావన ఉంటదనుకోండి. ఏది జరిగినా మన మంచికే.
ఇలాగే అనుకుంటానండి నేను. అలా అనుకుంటే మనకు అసలు చింతే ఉండదు. ఏది ప్రతిదీ నా సొంతం అనుకుంటేనే బాధ. ఏది నా సొంతం కాదు. ఆ పరమాత్మ ఇచ్చిన జీవితం. శరీరం ఎవరిచ్చారండి? అద్దె ఇల్లు లాంటిది ఈ శరీరం అనేది. సొంతమా? ఉంటుందా? ఆయన ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు చేయాల్సిందే కదా! మనము. ఈ శరీరం వదిలేయాల్సిందే కదా! అలాగా మన సొంతం అనుకోకుండా ఉంటే చింతే లేదు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. అస్వతంత్రునికి బాధలెక్కువ. స్వతంత్రుడికి బాధ్యతలెక్కువ. అంటే ప్రతిదానికి స్వతంత్రం లేదు నాకు. స్వేచ్ఛ ఒకళ్ళ మీద ఆధారపడి ఉండడం అన్నమాట. వాళ్ళు కొంతమంది చూడండి, ఒకళ్ళు ఏమి చెబితే అదే చేస్తారు. వాళ్ళకి అసలు ఆలోచించరు. వాళ్ళు చేయాలనుకోరు ఏది. ఎవరు ఏం చెప్తే అదే కరెక్ట్ అని ఫాలో అయిపోతారు. అప్పుడు ఎవరి జీవితం? వీళ్ళ జీవితం వీళ్ళు జీవిస్తున్నట్టు కాదు. అవతల వాళ్ళు చెప్పిన వాళ్ళు జీవిస్తున్నారు వీళ్ళ జీవితం. నువ్వు అది చేయాలి, ఇది చేయాలి, అలా ఈ పని చేయకూడదు. అంటే మంచిగా చెప్పొచ్చు అనుకోండి. మంచి కాదు. ప్రతిదీ, ప్రతిదీ ఏ టు జెడ్ ఒకళ్ళు చెప్పింది నేను చెప్పినట్టే నువ్వు వినాలి. నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఇలా అని చెప్పినప్పుడు వీళ్ళ జీవితం సున్నా, గుండు సున్నా. వీళ్ళ జీవితం కూడా చెప్పిన వాళ్ళే అనుభవిస్తున్నారు. బొమ్మరిల్లు చూసే ఉంటారు కదా! అందులో ప్రకాష్ రాజ్ పాత్ర. అదే. అంటే తనే జీవిస్తూ ఉంటాడు ప్రకాష్ రాజు. కొడుకుకేముంది స్వేచ్ఛ? అలా అన్నమాట. అందుకని మనం ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో, మన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం అన్నమాట. అయితే ఎప్ అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకొకళ్ళ జీవితం గడపడానికి మనమెందుకు రావడం? మన జీవితం మనం గడపాలి. మన సొంత నిర్ణయాలు మనం తీసుకోవాలి. మనము ధ్యానం చేయాలి. శక్తి తెచ్చుకోవాలి. మన మన జ్ఞానంతో మనం జీవించాలి. మన మనము తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకి పంచాలి. ఇది కదా జీవితం. అంతే కదా! ఒకళ్ళు ఏం చెప్తే వాళ్ళు వద్దన్నారని మానేయడం, చేయమంటే చేయడం. ఇది జీవితం కాదు కదా! ఇదంతా వేస్ట్ అన్నమాట. అందుకని ఎప్పుడైతే మనం మనం చేయాలి అనుకున్నది మనం చేసే తీరాలండి. నేను అలాగే అనుకుంటా. ఎవరైనా ఏమైనా అన్నా కానీ లోపల మైండ్‌లో మహేష్ బాబు అంటాడు కదా! మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా ఎళ్ళిపోతానని. అలాగా ఎవరన్నా ఇంట్లో అబ్జెక్షన్ చెప్పినా క్లాసులకెళ్ళేటప్పుడు నేనొక్కటే అనుకుంటా. నేను వెళ్తున్నాను. నేను వెళ్తాను. వెళ్తున్నాను అంట. వెళ్తాను అంటే అది ఇంక భవిష్యత్ అది. వెళ్తా వెళ్తున్నాను అనుకోని ఫిక్స్ అయిపోతానండి. ఆ టైంకి ఎవరు మాట్లాడరు వెళ్ళిపోతా. అంటే మనము కరెక్ట్‌గా అనుకుంటే గనక మనకి ఎలా అయితే మన సంకల్పాల్లో వికల్పాలొస్తాయో అప్పుడు ఆ పనులు జరగవు. వికల్పం రాకుండా మనం వెళ్ళాలి అంతే. వెళ్తున్నాం అనుకుంటే చాలు. ఆ టైంకి అంత ప్రశాంతంగా ఉంటుంది. లేతే అంత దూరం ఎందుకు? ఇలా అంటూ ఉంటారు. సహజం కదండీ అవి. అలా ఒక అందరి మనస్సు ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. అసలు ఉండదు. అసలు ఉండకూడదు కూడా. లేతే అక్కడ స్థాణువులాగా ఒక్క చోటే స్ట్రక్ అయి ఉంటుంది. అలా మనసుకి స్పందనలుంటాయి కదా! ఆ స్పందన ప్రకారం జరుగుతూ ఉంటుంది. మరి అన్ని నవరసాలు ఉన్నాయి కదా! ఆ నవరసాల్లో ఎప్పుడు ఏదొస్తుందో తెలీదు. అది. ఒక్కొక్కసారి హాస్యరసం వస్తుంది, శోకరసం వస్తుంది, ఎన్నో రసాలొస్తా ఉంటాయి. అలాగా మనసు లేతే మనుగడ లేదు. మనసు ఉండాలి కదా! స్పందించడానికి మనసు ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడానికి బుద్ధి ఉండాలి. మరి ఇవన్నీ చేయడానికి శరీరం ఉండాలి. శరీరం ఆత్మ ఉంటేనే శరీరం ఉంటుంది. అలా అన్ని లింక్ అన్నమాట అన్ని. మనం ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా సరైన నిర్ణయాలు తీసుకుంటూ, చక్కగా సరైన మంచి ఆలోచనలు చేసుకుంటూ, ఎప్పుడైతే మనం శుద్ధంగా, ప్రశాంతంగా జీవిస్తూ, ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తూ, ఏదొచ్చినా మన మంచికే అనుకుంటూ, ఇలా జీవిస్తే గనక అద్భుతంగా ఉంటుందండి మన జీవితం. ఇంకా ఇవి ఎంత చెప్పినా తరగదండి. టైమయితే అయిపోయినట్టుంది. ఇది ఎన్ని రోజులు చెప్పినా తరగదు. అలా ఓకే. ఉంటుంది. ఇం ఇంకో మేడం ఓకే. క్లాసు. ఆ! ఇంకో రోజు చెప్పమంటారా? క్లాస్ ఇంకో అయితే రోజు కంటిన్యూ ఓకే చేయండి మేడం. మేడం. అలాగే. రేపు మేడం. ఆ! ఓకే ఓకేనండి. అండి. అంటే నేను రేపు కుదరదేమో అనుకున్నాను గానండి. ఇప్పుడు అందుకే చెప్తున్నా. ఎప్పుడు ఏది చెప్తుందో తెలీదనమాట. సరే రేపు కూడా చెప్తానండి. చెప్ అలాగే మేడం. రేపు కూడా చెప్తాను. ఓకే ఆ! మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా సలిజ మేడంకి, మీ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే మనందరి జగద్గురు అయిన ఇంతటి
ధ్యాన అనే ఆయుధం మనకు అందించి మరి ఇలా ఇంత జ్ఞానాన్ని అందచేసిన ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే ఆది పరాశక్తి అయిన జిల్లెళ్ళముడి అమ్మకు మరొక్కసారి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. నిజంగా ఈ పంచభూతాలకి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, మనకి జన్మ లేకపోతే మన ఉనికి లేదు కదా. మన తల్లిదండ్రులకి మనం ఉన్నామంటే తల్లిదండ్రులు కారణం. వాళ్ళకి పంచభూతాలకి, భూమాతకి, ఆ జగన్మాతకి, ప్రకృతి మాతకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు. ఓకే మేడం. అది ఏది వస్తుందో ఇంకా నాకే తెలియదు. రేపు కూడా చెప్తాను మేడం. అలాగే ముందు మేడం, అలాగే. అనుకున్నాను. ఎందుకంటే నేను నిన్నటి పరిస్థితిని బట్టి మేడంకి ఆపేశారా రికార్డింగ్? రికార్డింగ్ ఆపారా? లేదు, ఆఫ్ చేస్తాను. ఆ